ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. నర్మద సాగర్ని చదివిపిస్తుంది. సాగర్ గట్టిగా చదువుతాడు. సాగర్ మెల్లగా చదువు అంటుంది. ఇలా చదివితే ఇంట్లో వాళ్ళకి వినబడుతుంది అని నర్మద బయటకి సాగర్ని తీసుకొని పోతుంది. సాగర్ చదువుతుంటే నర్మద సంతోషపడుతుంది. వల్లి బయట ఉన్న సాగర్ నర్మదని చూస్తుంది. వల్లి సాగర్ రైస్ మిల్లులోకి వెళ్తాడు కదా, బుక్ చదువుతున్నాడు, ఎందుకో తెలుసుకుంటాను అనుకుంటుంది. ప్రేమ ధీరజ్ గుడికి వస్తారు. ప్రేమ ధీరజ్కి బొట్టు పెడుతుంది. గుడిలో అయ్యగారు కష్టం ఇచ్చిన భగవంతుడే ఆ కష్టాన్ని తీర్చడానికి ఎవరో ఒక మనిషిని మీ పక్కనే ఉంచుతాడు. అది గ్రహించగలిగితే మీ జీవితం వెంటనే ఆనందంగా తేలిపోతుంది. అసలు భగవంతుడు కష్టాలు ఇచ్చేదే నీ గురించి నీవు ఆలోచించుకోవాలి అని ఎవరో తెలుసుకోవడానికి మన అనుకునేవారు మన కోసం ఒకరే ఉంటారు. వాళ్ళు మనకి కష్టంలో తోడుగా ఉంటారు. జీవిత ప్రయాణంలో మనకు ఎదురయ్యే ప్రతి పరీక్ష శిక్షలాగే ఉంటుంది. కళ బాగుంటుంది అనే లోపే చెదిరిపోతుంది. దేవుడు మనకి పెట్టే కష్టం సృష్టించే సమస్య మనల్ని భయంతో మునిగిపోవడానికి లేదంటే చీకటిలో నెట్టివేయడానికి కాదు, మనలోని ధైర్యాన్ని మనకు గుర్తు చేయడానికి, మన సంకల్పం కోసం మనల్ని బలంగా నిలబెట్టేలా చేయడానికి. దేవుడు మనకి కష్టం ఇవ్వడమే కాదు, ఆ కష్టాన్ని తీర్చడానికి ఓ మనిషిని మన పక్కనే తోడుగా ఇస్తాడు. జీవిత ప్రయాణంలో ఒకరి కోసం ఒకరు నిలబడితే క్రమంలో కొన్నిసార్లు పరిస్థితులు, కుటుంబాలు అడ్డు వస్తాయి. ప్రేమ ధీరజ్ నా కోసం కష్టపడుతున్నాడు, ధీరజ్ కోసం నేను అండగా ఉండడం అవసరం. అత్త ఎంత తిట్టినా, మామయ్య ఎంత కోపాన్ని చూపించినా నేను ధీరజ్ కోసం భరిస్తాను అని అనుకుంటుంది.